నిజానికి చదువు సంస్కారాన్ని ఇస్తుంది అంటారు. కానీ కొంతమందికి ఎంత చదువుకున్నా సంస్కారం ఉండదు. బాగా చదువుకున్నవాడు ఉద్యోగం చేస్తున్నాడని పిల్లలనిచ్చి పెళ్లి చేశారనుకో, వాడి తెలివితేటలన్నీ వాళ్ళని టార్చర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఇప్పుడున్న రోజులను బట్టి ఏంటంటే చదువుకి సంబంధం లేకుండా చాలామంది సంస్కారంగా ఉంటున్నారు. మీరు పిల్లల్నిచ్చేటప్పుడు సంస్కారం చూసి ఇవ్వండి. చదువు కాదు. ఇంతకు ముందు లాంగ్ లాంగ్ ఎగో అంటే పాత రోజుల్లో ఇంటి ముందు వరిగడ్డి వాము ఉన్న వాళ్ళకే పిల్లల్నిచ్చేవాళ్ళంట. అలా ఎందుకు అంటే వరిగడ్డి వాము ఉన్న వాళ్ళకి ఇంట్లో పశువులు ఉంటాయి. వాటిని బాగా చూసుకునే వాళ్ళకి కష్టం విలువ తెలిసిద్ది కాబట్టి ఇచ్చిన ఆడపిల్లని కష్టపడకుండా చూసుకుంటారనేది ఒక ఆలోచన ఉండేది కాబట్టి పిల్లల్నిచ్చే వాళ్ళని వరిగడ్డి వాము ఉన్న వాళ్ళకే పిల్లల్నిచ్చేవాళ్ళు. ఇప్పుడేమో గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి జాబ్‌లో ఉన్న వాళ్ళకే పిల్లల్ని ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నారు. దాన్ని బట్టి ఏంటంటే చదువు సంస్కారాన్ని పోకపోయినా సంస్కారం లేకుండానే ఉంటున్నారు. చదువు లేనోళ్ళే చాలా సంస్కారంగా ఇచ్చిన భార్యని చూసుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న రోజులను బట్టి ఏంటంటే చదువు చూస్తున్నారు, ఉద్యోగం చూస్తున్నారు. వాళ్ళు ఎలాగా బిహేవియర్ అని చూస్తున్నారు. నౌ-ఏ-డేస్‌లో చాలామంది సఫర్ అవుతుంది ఏందంటే టెక్నాలజీ ఎక్కువైపోయింది. మెయిన్ ముందు ముఖ్యమైన ప్రాబ్లమ్ ఏదంటే ఫోన్లు. ఈ ఫోన్ల వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. ఎలా చెప్పాలంటే చిన్న పిల్లలకి ఫోన్లు ఇస్తున్నారు. వర్క్ అయిపోయి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత సర్టెన్ టైమ్, సర్టెన్ పీరియడ్‌లో ఆ టైం అనేది కుటుంబానికి స్పెండ్ చేయకుండా ఫోన్, ఫోన్ అని ఫోన్ తోటి యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మనుషుల మధ్య దూరాలు పెరిగిపోతున్నాయి. ఇలా చేయడం వల్ల చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు. అంటే నాకు తెలిసిన నా సరౌండింగ్స్‌లో ఉన్న చిక్క కొంతమంది చెప్పిన మాటలనమాట అవి. అలా చెప్పడం వల్ల నాకేమనిపించిందంటే ఫోను టెక్నాలజీ ఎంతున్నా దాన్ని వాడటం కూడా అంత ప్రమాదకరమైన విషయమని నాకు తెలుస్తుంది. చాలామంది ఫోన్‌కే ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు. అలా ఫోన్లు పట్టుకొని పక్కనున్న వాళ్ళని పట్టించుకోకుండా ఉంటున్నారని కొంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దీని గురించి ఏమంటారో కామెంట్